అసలు మొదటి దొంగ ఆర్మూర్ నియోజకవర్గానికి జీవన్ రెడ్డి వాని అనుచర గుణం గుణం. అయితే నిన్నటి రోజు అక్కడ ఉన్న వాళ్ళల్లో కూడా వీడు మాట్లాడుతుండు కానీ వాళ్ళందరికీ కూడా భయం ఒక పక్కకి. అంటే రేపటి నుంచి నా సైట్ ఏమవుతుంది, నా పరిస్థితి ఏంది, నేను కట్టిన పైసల పరిస్థితి ఎట్లా అనే భయంతోనే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఉండడం జరిగింది. ఆదివారం రోజు ఒక పెద్ద కామెడీ ఆర్మూర్కి పాండు గాంధీ పెద్ద కామెడీ. ఇక దాంట్లో వాడు జనతా గ్యారేజ్ అనే పదం వాడిండు. ఫస్ట్ జనతా గ్యారేజ్ అంటే మనకి అసలు అర్థం అవుతుందా మరి ఏందా నాకు అర్థం కావట్లే. జనతా గ్యారేజ్ అంటే ప్రజలకి ఎవరికన్నా సమస్య ఉంటే ఇంటికి పిలిచి ఆ సమస్యల్ని తీర్చాలి. కానీ పాండుగాడు ఎట్లా అంటే ఎవడైతే ఈయనని నమ్మి వస్తాడో, ఎవడైతే ఈ దొంగని నమ్మి వస్తాడో వాళ్ళందరి కూడా ఖతం చేయడమే పాండుగారి కార్యక్రమం. వాడు కుమార్ చికెన్ అన్నాడు, లేకపోతే మురం అన్నాడు, శాండ్ అన్నాడు, ఇంకా ఆనంద్ హాస్పిటల్, గౌతమి హాస్పిటల్, ఆద్య హాస్పిటల్ అని చెప్పి రకరకాలుగా మాట్లాడిండు. దాంట్లో ఫస్ట్ కుమార్ చికెన్కి మాట్లాడినా, ఆయన అన్న హైదరాబాద్లో ఉన్నా అన్న అట్లెట్లా మాట్లాడతాడన్నా అన్నాడు. అసలు నువ్వు నాకు తెలుసారా బాబు అని అడిగిన. వాడి నంబర్ కూడా లేదు, మా అధ్యక్షుడి దగ్గర తీసుకొని ఆయనకు మాట్లాడినా. దాని తర్వాత ఆనంద్, ఎవరైతే ఈయనకి ప్రధాన అనుచరుడో ఆనంద్ హాస్పిటల్, ఆయనకు ఫోన్ చేసిన. అన్న నేను వారం అయింది వినయ్ దుబాయ్కి వచ్చిన, నేను వచ్చినాక మాట్లాడతా, వాడెట్లా మాట్లాడతాడు నా గురించి అని ఆయన మాట్లాడిండు. ఇక రాకేష్ ఇడ్లీ అన్నాడు, నెక్స్ట్ మొరము ఇస్కా అన్నాడు. ఇయ్యాలటికి కూడా ఆర్మూర్ నియోజకవర్గంలో మొరం ఎక్కడ నడుస్తుంది అంటే ఆయన అనుచరులే నడుస్తుంది. ఈరోజు కూడా యాజ్ ఆన్ టుడే పిప్రి దగ్గర నడుస్తుంది, మధు అనేటైనా నడుస్తుంది. ఆయన ఎప్పుడైనా కలిసిందేమో కనుక్కోండి. నెక్స్ట్ మాక్లూర్ ఏరియాలో ఒకటి నడుస్తుంది. ఇస్కా అన్నాడు. మనకి హౌలాగానికి ఇస్కా అనేదానికి అసలు మనకి తెలివి ఉందా అని అడుగుతున్నా నేను. పాపం లారీ వాళ్ళు ఎప్పుడన్నా ఒక టన్నో 2 టన్నులో లోడ్ ఎక్కువ వస్తే ఏదైతే గత ప్రభుత్వం కన్నా మన ప్రభుత్వంలో అన్ని విధాలుగా స్ట్రిక్ట్గా రూల్స్ పాటిస్తున్నాం కనుక ఏదన్నా అయితే పాపం వాళ్ళకి లారీ వాళ్ళకి మాట్లాడతా, డిపార్ట్మెంట్ కానీ ఇంకెవరైనా ఉంటే మాట్లాడి 1 టన్ను 2 టన్ను ఏముంది వదిలేయండి, ఎందుకంటే చాలా పనులు ఉన్నాయి, ఇంద్రమ్మ ఇండ్ల పనులు ఉన్నాయి, ప్రభుత్వం సంబంధించిన అభివృద్ధి పనులు ఉన్నాయి, ఇసుకను వదిలేయండి అని చెప్పి చెప్తాం. ఎప్పుడన్నా సందర్భంలో మన సిద్ధుల గుట్టకాడనో ఎక్కడన్నా ఏదన్నా అవసరం పడితే తలవేదల్లా చాలా అయినప్పుడు 3-4 బండ్లు మనం సిద్ధుల గుట్ట మీద పుణ్యక్షేత్రానికి వేయించినాం తప్ప ఈ రోజు వరకు కూడా నా సొంతంగా 1 క్వింటాల్ ఇసుక కూడా మనం ఎక్కడ కూడా టన్ను ఇసుక కూడా మనం ఎక్కడ కూడా వాడలే. ఇక మొరం అంటావా ఎప్పుడైనా పక్కకు బురదైందని చెప్పి 2-3 ట్రిప్ల మొరం పోపించినా కావచ్చు తప్ప నేను ఇప్పటి వరకు కూడా ఎటువంటి అన్యాయం చేయలే. యాక్చువల్గా నేను మాట్లాడద్దు, మా నిజామాబాద్లో మా జిల్లా నాయకులు చెప్పారు, ఇక చిల్లర గారి గురించి నువ్వెందుకు మాట్లాడుతావు వినయ్, మనం నాయకులతోనే మాట్లాడిచ్చే అని చెప్పారు వచ్చే క్రమంలో. కానీ వాడు మాట్లాడిన విధానం చూసి నేను మాట్లాడితేనే మళ్ళొక్కసారి వాడు కానీ వాని పక్కకున్న తొత్తులు కానీ మళ్ళొక్కసారి మాట్లాడారని చెప్పి నేను తీసుకోవడం జరిగింది. 2019 ఎలక్షన్ల లోకల్ బాడీ ఎలక్షన్ల 50 మంది ఎంపీటీసీలు ఉంటే నేను బీజేపీ ఉన్నప్పుడు 15 ఎంపీటీసీలు గెలిచిన, 1 జెడ్పీటీసీ గెలిచిన, 6 కౌన్సిలర్లు గెలిచిన. నీకు దమ్ముంటే జీవన్ రెడ్డి 2 సార్లు ఎమ్మెల్యే అయినావు కదా, నీకు ఛాలెంజ్ చేస్తున్నా, నీకు దమ్ముంటే నువ్వు 15 ఎంపీటీసీలు, 1 జెడ్పీటీసీ, 6 కౌన్సిలర్లు గెలిస్తే నేను రాజకీయ సన్యాసం చేస్తా అని చెప్పి సందర్భంగా చేస్తున్నాను. ఏంది రాజకీయ సన్యాసం చేస్తాను. నేను కిందికి వెళ్ళి మెట్టెక్కి వచ్చిన, నా మెట్లు వాడు కట్ చేసుకుంటూ వస్తుండే. ఎవడైతే నా ప్రధాన అనుచరుడు ఉన్నాడో, ఎవడైతే ఆయనతో నాతోని భయ్య నాతో తిరుగుతున్నాడు అంటే ఆయన తీసుకుపోయి జైల్లో పెట్టాలి. ఎవరన్నా నా దగ్గర ఫ్లాట్ కొంటే వాడిని తీసుకుపోయి బెదిరియాల, వాని పైసలు మళ్ళీ నేను వాపస్ ఇస్తేనే ఆయనని వదిలేస్తాడు. సపోజ్ ఎవరన్నా నాకు ఇంట్రెస్ట్కో రూపాయి ఇచ్చిర్రనుకో వాడిని బెదిరియాల. ఇట్లా 2016 ఆగస్టు నుంచి మొన్న మా ప్రభుత్వం వచ్చిన దాకా నేను ఎక్కడ కూడా కన్స్ట్రక్షన్ చేయలే. 2004లో కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసిన, 2014 వరకు అరే జీవన్ రెడ్డిగా నీకు చెప్తున్నా వినరా బోచరీకే 2014 వరకు 18 ప్రాజెక్టులు చేసిన.
2014 నుంచి 23 ఎండింగ్ దాకా ఒక్క ప్రాజెక్ట్ చేయలే. వాడు ఎవరితో కూర్చున్నా ఎక్కడ పోయి మాట్లాడినా మళ్ళీ వాడిని అష్టదిగ్బంధం చేస్తాడు, వాడిని బెదిరిస్తాడు. అయినా సరే భగవంతుడు నాతో ఉన్నాడు, నేను ఇన్ని పుణ్య కార్యక్రమాలు చేసినా కనుక భగవంతుడు ఏదో ఒకటి చేస్తాడని చెప్పి ముందుకు పోతూ వచ్చిన. నేను ఒకటే కోరుకున్నా, జీవన్ రెడ్డి అనే నా కొడుకు ఈ ఆర్మూర్కి వెళ్ళి తరిమి కొట్టాలనుకున్నా. బరాబర్ వాడిని 3వ స్థానానికి పంపించినాం. ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. గత 2 సంవత్సరాలుగా ప్రజలు, ఆర్మూర్ ప్రజలు, మీడియా మిత్రులు కానీ ఎవరైనా సరే అధికారులు కానీ చాలా సంతోషంగా ఉన్నారు. మా ముఖ్యమంత్రి గారు చెప్పారు 6 గ్యారంటీలతో పాటు రాష్ట్రంలో స్వేచ్ఛ ఇచ్చినామని చెప్పారు. రాష్ట్రంలో ఎక్కడొచ్చిందో నాకు తెలియదు కానీ నా నియోజకవర్గ ప్రజలకి స్వేచ్ఛ అనేది నాకు కనబడుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మీరు కూడా రేపటి నాడు ఎక్కడన్నా మీకు నిజంగా వినయ్ రెడ్డి చేసింది ఏదన్నా తప్పులుంటే సరాసరి నా దగ్గర తీసుకురావాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నా. నాదొకటే, ఆర్మూర్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలని చెప్పి ఈ జీవన్ రెడ్డి అనే దొంగని పట్టుకున్నా. ఆ దొంగ ద్వారా సుమారు నేను 10.5-11 కోట్ల రూపాయలు 2010 నుంచి 2014 ఎమ్మెల్యే ఎలక్షన్ దాకా పెట్టిన. 2013లో న్యూ ఇయర్ సంతోష్ ఎవరైతే కేసీఆర్ దత్తపుత్రుడు ఉన్నాడో, కవిత ఎవరైతే మాజీ పార్లమెంట్ సభ్యురాలు ఎమ్మెల్సీ ఉందో, నా ఫామ్ హౌస్లో వాళ్ళు న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకున్నారు. అది నాది. వీడు చెప్తాడు మీ నాన్న ఎట్లా పెట్టిండో, పీవీఆర్ అంటే ఏందది, పీవీఆర్ అంటే పైసా వసూలు రెడ్డి అట. ఆడు ముండగొడుకు నన్ను ఎన్నోసార్లు కాళ్ళు మొక్కిండు. ఒకవేళ ఇట్లా వస్తే కాళ్ళు మొక్కి పక్కకు కూర్చుంటుండే. వాళ్ళ తల్లి కానీ వాళ్ళ ఇంటోళ్ళు కానీ వాడిని ఏ రోజు నమ్మలే. వాని సొంత తమ్ముడు నమ్మలేదు బ్రదర్స్, సొంత తమ్ముడు. నేను ఎలక్షన్ సమయంలో నేను ఎప్పుడన్నా ఎలక్షన్లో ఏదన్నా హైదరాబాద్లో అడ్జస్ట్మెంట్ కోసం హైదరాబాద్ పోతే నేను వచ్చేదాకా ఇస్తరాకులు ఉండేవి. బియ్యం అయిపోయినాయా, బియ్యం ఉండదు. అంటే వాళ్ళు ఏ ఫీలింగ్లు ఉంటారంటే వినయ్ రెడ్డి పోటీ చేస్తున్నాడు అనే ఫీలింగ్లో వాళ్ళ తల్లి కానీ పెళ్ళాం కానీ ఇంకొకరు కానీ ఉంటారు. ఇక వాని తమ్ముడైతే వారం రోజుల దాకా ఎలక్షన్లు ఉన్నాయంటేనే మెల్లగా స్మెల్ వచ్చింది, అరే అన్నగాడు గెలిచినట్టున్నాడు అని చెప్పి వాడి ఇంటికి మెల్లగా పొద్దున 4:30కి లేచి బొట్టు పెట్టుకొని గుడికి పోయినట్టు డ్రామా చేసి 6-7 పేపర్లు పట్టుకొని మన ఇంటికి వస్తుండే, జీవన్ రెడ్డి గారి ఇంటికి వస్తుండే. అయితే ఎందుకు చెప్తున్నా అంటే వాళ్ళు వాని తమ్ముడు కానీ వాళ్ళు కానీ ఇంకెవడన్నా సరే నా కాళ్ళు మొక్కినోళ్ళు. నేను వాని కోసం అమ్మిన ఆస్తులు ఈరోజు మార్కెట్లో నేను కొనాలంటే సుమారు 125 నుంచి 150 కోట్ల రూపాయలు ఈరోజు నా ప్రాపర్టీ విలువ. నేను ఈ రోజు వరకు కూడా మీకు చెప్తున్నా బ్రదర్స్, రైతు బంధు అంటే ఎట్లా ఉంటుందో నాకు తెలియదు. నాకు 72 ఎకరాలు ఉండే 14 వరకు. ఆ దరిద్రుడు వేయడం వల్ల ఒకటి నేను ఎక్కడైతే హామీలు ఇచ్చుకుంటూ వచ్చినానో అందరినీ పిలుచుకుంటా, సైట్లు అయితే సైటు, భూమి అయితే భూమి, ఇంకోటి అయితే ఇంకొకటి అన్నీ ఇచ్చి ప్రతి ఒక్కరిని కూడా క్లియర్ చేసుకున్నా నేను. ఆ దరిద్రుడు ఇయ్యాలకి ఒక 100 మందికి పేమెంట్లు ఇవ్వాలా. వాళ్ళందరికీ చెప్తున్నా, మీరు రండి, నేను మిమ్మల్ని ముఖ్యమంత్రి దగ్గర తీసుకొని పోతా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. భక్తుల గుట్టుంది 16 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు రాత్రికి రాత్రి 2016లో. ఇంకొక 16-18 ఎకరాలు పహానీలా లెక్కించుకున్నారు. ఇంకా నేను దాని జోలికి పోలే. వాడు నిన్ననే నన్ను మేల్కొల్పిండు, నువ్వు నన్ను వట్టి వదిలేసినావు, నేను బలాదూరు తిరుగుతున్నాయిడా అని చెప్పి నిన్నటి రోజు నన్ను మేలుకొల్పిండని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అనుకుంటుకుంటూ కావచ్చు వాడు కానీ వాడి పక్కకున్న తొత్తులు కానీ ఎవడైనా డ్రామాలు చేస్తే, ఆర్మూర్ల కబ్జాలు ఇంకొకటి అని చెప్పి చేస్తే ఎవరిని కూడా ఉపేక్షించేది లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన తప్పకుండా ప్రజల వద్దకి తీసుకెళ్తాం కనుక మిమ్మల్ని ఎవరిని కూడా ఇచ్చిపెట్టని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అట్లనే వాడు చెప్పిండు సీసీ కెమెరా అన్నట్ట మున్సిపల్ ఆఫీసులు ఉంటుందట. ఉంటుందా ఎక్కడన్నా? పాసిబుల్ అవుతుంది అట్లా? వాని హయాంలో అయింది కావచ్చు, వాడు ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకున్నాడు కావచ్చు. మా హయాంలో అట్లా కాదు బ్రదర్. దొంగ నా కొడుక, నీ ఒక్కసారి మాట్లాడేటప్పుడు లిమిట్లో ఉండి మాట్లాడు. నీ పక్కకి ఎవరైతే తొత్తులు ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళే పోయి కబ్జాలు చేస్తారు. వాళ్ళ భూమిలలోనే ఇరిగేషన్ భూమి ఉంది, వాళ్ళ దాంట్లోనే ఎండోమెంట్ ల్యాండ్ ఉంది, మాణిక్ బండర్ల ల్యాండ్ ఉంది. మాణిక్ బండర్ల సుమారు 200 ఎకరాలు ఉంది. ఆ 200 ఎకరాలకి అక్కడ ఏదైతే బోరిగాం, మాణిక్ బండార్ 2 విలీన గ్రామాలు కనుక దానికి 5 కోట్లు మొత్తం కలిపి 10 కోట్లు ఇచ్చారు మిత్రులారా. ఎంత? 10 కోట్ల రూపాయలు ఇచ్చారు. ఈ దొంగ నా కొడుకు ఏం చేసిందంటే 1 రూపాయి కూడా అక్కడ ఖర్చు పెట్టకుండా
ఆ 10 కోట్ల రూపాయలని ఆ ప్రాజెక్ట్ ఏదైతే మాణిక్ బండార్ దగ్గర సుమారు 200 ఎకరాల ప్రాజెక్ట్ నడుస్తుందో దానికి 2 బ్రిడ్జిలు అవసరం ఉంటే అదే నా ఇన్వెస్ట్మెంట్, దానికి నేను ఇస్తున్న 10 కోట్ల రూపాయలు అని చెప్పి 10 కోట్ల రూపాయలు దానికి ఇన్వెస్ట్మెంట్ లాగా పెట్టి సుమారు 30,000 గజాలు వాడి దొబ్బిన చరిత్ర. నువ్వురా దొంగనా కొడుకు, నువ్వు నా గురించి మాట్లాడే అంత నైతిక విలువ కానీ నీకేం లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. వాళ్ళ ఇంట్లో అందరూ తిట్టుకుంటున్నారు. ఆ ఆలూరు గల్లీల పాపం అటో ఇటో చేసిరు. వాళ్ళందరూ కూడా వారం వారం పోవాలా, పోగానే ఏమరా లంజోడుకులారా నా దగ్గరికి వస్తారా అని చెప్పి వాళ్ళని బెదిరియాల. వాళ్ళందరూ ఎవరంటే ఏదైతే మాల్ ఉందో జీవన్ రెడ్డి మాల్. ఫస్ట్ జీవన్ రెడ్డి మాల్ స్టోరీ చెప్తా కొద్దిగా, ఎందుకంటే చాలా వరకు అందరికి కూడా తెలుసు, తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే తెలుసుకుంటారని చెప్పి. జీవన్ రెడ్డి మాల్ అనేది గత ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో 10 మంది ఒక విష్ణుజిత్ ఇన్ఫ్రా అని చెప్పి ఒక 10 మంది కలిసి దాన్ని తీసుకోవడం జరిగింది. మనిషికి 40 లక్షల రూపాయలు దాని మీద పెట్టుబడి పెట్టి ప్రాజెక్టు పర్మిషన్స్ అన్నీ తీసుకొని వర్క్ స్టార్ట్ చేశారు. వర్క్ స్టార్ట్ చేయగానే పాపం వాళ్ళకి ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చింది. పాండుగడ్ ఎమ్మెల్యే అయ్యిండు. పాండుగడ్ ఎమ్మెల్యే అయితే ఏం చేసిండు, వాళ్ళని పిలిచిండు, బెదిరించిండు, వర్క్ ఆపేసిండు. ఆపితే ఏమైంది, దానికి వాళ్ళకి ఏదైతే ఆర్టీసీకి కట్టాల్సిన బకాయి ఉందో అది 1 కోటి కాకపోతే 2 కోట్లు అయిపోయింది. ప్రతి నెల 5.5 లక్షలు కట్టాలి. అదేమైపోయింది, సుమారు 2 కోట్ల పైన అయిపోయింది. వాళ్ళందరూ ఏం చేసిరు, ఒకరోజు ఈయన దగ్గర పోయారు. మరి ఎట్లా చేద్దాం జీవన్, ఇదంతా మరి ఇట్లా ఉంది పరిస్థితి, 2 కోట్ల రూపాయల పైన బకాయి ఉంది. బకాయి ఉంటే కనుక జర ఏదన్నా చెయ్యు అంటే మీరు వెళ్ళిపోండి, మీకు 40 లక్షల రూపాయలు ఇస్తా అని చెప్పి వాళ్ళందరినీ కూడా బయటకు పంపించేసి ఆ కంపెనీలో భార్య వాడు ఇంకెవరు ఉన్నారో దాంట్లోకి ఎంటర్ అయ్యి వాళ్ళకు ఒక్కొక్కరికి కూడా 1 రూపాయి ఇవ్వలే. ఆ 10 మందికి ఒక్కొక్కరికి కూడా 1 రూపాయి ఇవ్వలే. వాళ్ళు ఆల్రెడీ బాధితులు. వాళ్ళని జనతా గ్యారేజ్ పోవాల్సిందిగా కోరుతున్నా. అట్లనే నియోజకవర్గంలో చాలా మంది సర్పంచులు కానీ నాయకులు కానీ ఎలక్షన్ల సమయం కానీ ముందు సమయంలో కానీ 50 లక్షల నుంచి 1 కోటి నా దగ్గరికి ఎప్పుడన్నా ఒక దగ్గర ఏదో సందర్భం కలుస్తారు. కలిసినప్పుడు పాపం పరిస్థితి ఘోరంగా ఉంటుంది. అయినా నేను అడుగుతా, బ్రదర్ ఎంత నీకు ఒక 10-15 లక్షలు ఇచ్చేది ఉంటుందా అని అడుగుతా. అలా ఫేస్ బట్టి అడుగుతా, రీడింగ్ బట్టి 50 ఇవ్వాలన్నా అంటే అవునన్న వాస్తవం 50 దాకా ఇవ్వాలన్నా, ఇంక ఇంట్రెస్ట్ వేస్తే ఇంకెక్కువ అవుతుంది అన్న అంటారు. వాళ్ళందరినీ చెప్తున్నా, జనతా గ్యారేజ్ దగ్గర పోతారా లేకపోతే నాతో పాటు కలిసి ముఖ్యమంత్రి దగ్గర రండి, మీ సమయం తీసుకుంటా, మిమ్మల్ని ముఖ్యమంత్రి గారికి చెప్తా. ఇగో ఇసుంటి దొంగన కొడుకు 6 మూలు ఉన్నాడు, వాడిని బయట తిరగనియకన్నా వాడిని తీసుకుపోయి జైల్లో పెట్టమని చెప్తా అని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తున్నా. అట్లనే వాడు చాలా సంతోషం అవుతుంది. మొన్న మధ్య ఓ మిత్రుడు చెప్పిండు, ఈ పాండుగాడు ఫోన్ చేసిండట. ఆయన చేసే పక్కకి ఇంకో గొంతు ఉన్నది. ఆ గొంతు వినవడంగానే ఆయనతో మాట్లాడు అన్నాడట. మాట్లాడి మేము వినేది ఇన్ఛార్జ్ తీసేస్తున్నారు కదా అని అంటుండట. వానికి ఎంత సంతోషం అంటే, అరే భోషడికే నేను ఏడికెళ్ళి వచ్చిర్రా, నా దగ్గర ఒక కారు నిండకపోతుండేరా 2016లో, నువ్వు ఒక దొంగన కొడుకు 6 మూలలో ఉన్నా సరే మెట్టు ఎక్కి నేను ఇక్కడికి వెళ్ళి 3వ స్థానానికి పంపించిన. నువ్వు సుమారు లాస్ట్ మూమెంట్లో ఒక 40-50 షెట్లు వేసుట్లా ఆ 5-6 వేల ఓట్లు వచ్చినాయి. లేకపోతే అవి కూడా రాకపోతుండే నువ్వు నాకన్నా 5,000 ఓట్లు తక్కువ వచ్చినాయి అనేది నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుతున్నా. ఎంతో మందిని భయభ్రాంతులు చేసినావు. కాంగ్రెస్ అనేది 2018లో ఎలక్షన్ కాగానే ఇక్కడ ఇన్ఛార్జ్ లేకుండే. నేను బీజేపీలో ఉన్నప్పుడు నేను ఎక్కడ తిరిగినా కానీ జెండా సరిగ్గా కనబడే పరిస్థితి ఉండకపోతుండే. అట్లాంటి కాంగ్రెస్లో అరవింద్ కానీ బేకార్ కానీ చేసుట్లా బయటకు వచ్చిన పోరాబాయి నీ పార్టీ వద్దు నువ్వద్దని చెప్పి ఇట్లా దమ్మున్న లెక్క పడేసి కండువ బయట పడేసి వచ్చి రేవంత్ అన్న సమక్షంలో పార్టీలో జాయిన్ అయినా. ఒక నేషనల్ పార్టీల మొదటి విడత టికెట్ రావడం అనేది అంత ఈజీ కాదు. మొట్టమొదటి 2018లో మొదటి లిస్ట్ వచ్చిన 2023లో కూడా కాంగ్రెస్ నుంచి మొదటి లిస్టులో 4వ పేరు నా వినయ్ కుమార్ రెడ్డి పేరు మీద ఉంది. అట్లా నేను ఎలక్షన్లో పోటీ పడ్డా. ఎప్పుడైనా సరే ఎవడన్నా కాంగ్రెస్లోకి పోతున్నాడు అనగానే వాడిని కాంగ్రెస్ పోనీయాడు, వాడే బీజేపీలోకి తోలుతాడు. చాలామంది మీరు చూసుకోరు, ఎవరన్నా నాకు అనుకోరు, చాలామంది నీ బీజేపీలోకి పంపించిండు. కాంగ్రెస్లోకి ఎవడన్నా వస్తున్నాడు అంటే వాడిని భయపెట్టించో ఇంకోటి చేసో రేపటి నాడు నేను ఓడిపోయినా కానీ నా ప్రభుత్వం ఉంటుంది బిడ్డని సంగతి చూస్తా అన్నాడు. వానికి మొత్తం నా మీదనే భయం, నన్ను ఎట్లా ఓడగొట్టాలనేదే భయం. కానీ నేనేమనుకున్నా అంటే ఏది ఏమైనా సరే ఆర్మూర్ గడ్డ మీద జీవన్ రెడ్డి అనే బోషడికే గడ ఓడిపోవాలనుకున్నా నేను సాధించిన అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అట్లనే కబ్జాలు కూడా వాడు ఏదైతే వాడు నిన్న చూపిస్తుండు కదా, ఆఫీసర్ ఏసీబీ పట్టిందని చూపెట్టుడింది అవులేగా, ఏమైనా ధమాకుందారా? ఏసీబీ ఎవరైనా పంపించింది? గవర్నమెంట్ పంపించింది. ఎవరైతే అన్యాయం చేస్తున్నారో ప్రజలకి అక్కడికి ఏసీబీ అనేది
పంపిస్తుంది. నీ ఇంట్లోకి వెళ్ళి నీ ఫామ్ హౌస్లోకి వెళ్ళి కేసీఆర్ ఫామ్ హౌస్లోకి వెళ్ళి రాలే, ప్రభుత్వం పంపించింది. అంటే నిజంగా ఆయన అన్యాయం చేస్తున్నాడని చెప్పి ప్రభుత్వమే పంపించింది, ఏసీబీ వాళ్ళు పట్టుకొని పోయారు. దాంట్లో ఏముందిరా, దాన్ని మాటి 10 సార్లు చూపిస్తున్నావు. ఇది చూపిస్తారు, రాసుకోరి. ఇది వాడు దొంగ, వాడు ఎండోమెంట్ ల్యాండ్ 2 ఎకరాల 5 గుంటలు కబ్జా చేసిండు, 15 గుంటలు అసైన్డ్ కబ్జా చేసిండు. ఇక నేను నిన్ను వదలరా జీవన్ రెడ్డి నువ్వు అనుకుంటున్నావు కావచ్చు, నువ్వు పెద్ద పోటుగా అనుకుంటున్నావు కావచ్చు. నువ్వు వచ్చిపోతే జిల్లాల ఎక్కడైనా సరే ప్రతి ఒక్కరు కూడా నవ్వుతారు బ్రదర్స్, మీకు తెలుసు కావచ్చు. వాడు సపోజ్ ఒక మంత్రి ఇంటికి గతంలో వాడు ఎమ్మెల్యే ఉన్నప్పుడు వస్తే వాళ్ళు ఒక 5 నిమిషాలు టైంపాస్ అనుకుంటారు. వీడు వచ్చిండు పాండుగా టైంపాస్ క్యాండిడేట్ వచ్చిండు, వాడు ఓంగానే ఎంటర్టైన్మెంట్ అనమాట. వాడు వచ్చి పోయిందంటే ఒక ఎంటర్టైన్మెంట్. అట్లా నిన్నటి రోజు అర్ధగంట సేపు మీడియా మిత్రులకి నియోజకవర్గ ప్రజలకి ఎంటర్టైన్మెంట్ చేసిండని చెప్పి కూడా నేను అనుకుంటున్నా. వాడు జనతా గ్యారేజ్ అట, వాడి జనతా గ్యారేజ్ సంగతి చెప్తే ఇంకొకటి, వాడు గతంలో ఏదైతే మాల్ కోసము 20 కోట్ల రూపాయలు ఏపీ ఎస్ఎఫ్సి నుంచి లోన్ తీసుకున్నారు బ్రదర్స్. ఏపీ ఎస్ఎఫ్సి నుంచి లోన్ తీసుకున్నాడు 20 కోట్ల రూపాయలు. దాంట్లో ఈ ఇల్లు కూడా పెట్టిండు. ఏదైతే ఇప్పుడు ఇల్లు ఉందో ఆ ఇల్లుని వెంకటేశ్వర కాలనీ ఇల్లు నిన్న ఏదైతే ప్రెస్ మీట్ జరిగిందో జనతా గ్యారేజ్ అని మాట్లాడుతుండో ఆ ఇల్లుని మార్గేజ్ చేసిండు ఏపీఎస్ఎఫ్సికి. వింటుర్రా? తర్వాత పాపం ఆయన నమ్మి ఎవరైతే ఇందాక చెప్పినా కదా, నమ్మి ఎవడొస్తాడో కసాయి గొర్రెని కోసేసినట్టు వాడందరినీ వేసేస్తాడు. అట్లా ఆయనని ఎవరైతే దగ్గరికి వెళ్ళి ఉన్నారో వాళ్ళందరికీ దాంట్లో భూమి పెట్టించిండు, అన్నీ వేసేసి దాని మీద పెద్ద మొత్తంలో 20 కోట్ల రూపాయలు లోన్ తీసుకున్నాడు. అది ఇవాళ ఎంత ఉంది తెలుసా? 55 కోట్ల రూపాయలు ఉంది. ఎంత? 55 కోట్ల రూపాయలు ఉంది. దానికి మళ్ళీ ఏం చేసిండు, ఆ కింద వాళ్ళ తమ్ముడు వాడు ఉంటాడు, కజిన్ తమ్ముడు, వానికి ఇయ్యాలని చెప్పి ఏం చేసిండు, మళ్ళీ ఇదే ప్రాపర్టీని నాకు తెలిసి ఆయనకు రిజిస్ట్రేషన్ చేసిండు అని చెప్పి నాకు తెలిసింది. దాన్ని మళ్ళీ 25,000 రూపాయలలాగా కిరాయి ఏదో తీసుకుంటున్నాడు అని చెప్పి నేను అనుకుంటున్నా. అది కూడా మీకు తొందరలోనే అన్ని కూడా ఒకటి ఇస్తాయి. మీకు మంచి ఫెస్టివల్ ఉంటుంది, వారం 10 రోజులకు ఒక ఫెస్టివల్ ఇస్తా. అట్లనే హైదరాబాద్లో పాపం ఒక పెద్ద మనిషికి ఇట్లనే నమ్మిండు. నమ్మితే ఇగో మా పెద్దమ్మ కొడుకు అని మంత్రుల దగ్గరికి, ఉప ముఖ్యమంత్రి దగ్గరికి అందరి దగ్గర తీసుకుపోయి అన్న మీ కొడుకుని నేను దుబాయ్ పంపుతా, మన దుబాయ్లో ఆఫీస్ ఉంది, మనకు షేకులు తెలుసు, వాళ్ళు తెలుసు, వీళ్ళు తెలుసు అని ఫుల్ డ్రామాలు చేసి అన్న కేసీఆర్ ఈ జేబులు ఉంటాడు, కేటీఆర్ ఈ జేబులు ఉంటాడు, అన్న నీకు రాజ్యసభ ఇప్పిస్తా లేకపోతే ఎమ్మెల్సీ ఇప్పిస్తా అని చెప్పిండు. ఆ పెద్ద మనిషి నిజంగానే వీడు పెద్ద పోటుగాడు అనుకున్నాడు. నన్ను ఆ పెద్ద మనిషి కలిసింటే ఆయనకు ఒక 150-200 కోట్లు లాభం అవుతుండే, ఛాన్స్ ఉండే కలవడానికి. కానీ ఎందుకు అనుకున్నాడో మరి ఈడేం చెప్పి మునిగిన నిన్న చెప్పిండు కదా, ఏమో చెప్పిండు మా డ్రైవరా ఏదో చెప్పిండు వినయ్ రెడ్డి అంటే పెద్ద జీరో అని చెప్పిండు, ఏదో చెప్పిండు అట్లాంటిది. అట్లా ఆయనకి ఏం చెప్పిండో తెలియదు. ఆయన నన్ను కలవకపోతే ఏం చేసిండు, ఆ ఎక్స్చేంజ్ 100 ఎకరాలు అక్కడ రిజిస్ట్రేషన్ చేయాలా 27 కోట్లకి. దాని అగ్రిమెంట్ కూడా పూర్తి అగ్రిమెంట్ నా దగ్గర ఉంది. తొందరలోనే అది కూడా మీడియాకి ఇస్తా. పూర్తిగా ఈయన 27 ఎకరాలు 100 ఎకరాలు కొంటే ఏమేమి ఇవ్వాలా, ఇక్కడ కోంపల్లి బ్రిడ్జ్ దగ్గర వానికి సంబంధం లేని ప్రాజెక్ట్, అది మొత్తం కూడా 100% వినయ్ రెడ్డికి సంబంధమే. నేను డెవలప్మెంట్ అగ్రిమెంట్ తీసుకున్నా, నేను అవుట్ రైట్ కొనుక్కున్నా. దొంగ నా కొడుకు వచ్చి 2016 ఆగస్టు రోజు దాన్ని ఎవరైతే శంకర్పల్లి ల్యాండ్ ఓనర్ ఉన్నాడో, నేను ఇప్పటివరకు మీడియా మిత్రులకు చెప్పలేదు, వారి గురించి మాట్లాడితే ఒక సినిమా తీయచ్చు బ్రదర్స్. ఎవరైనా మంచి ఫైనాన్సర్ ఉంటే ఇప్పుడు మంచి సినిమా హిట్ అవుతుంది. ఈ పాండుగాడేవాడు అని చెప్పి బ్రహ్మాండంగా సినిమా సూపర్ హిట్ అవుతుంది. లో బడ్జెట్లో ఆర్మూల తీసేసి సిద్ధలగుట్ట ఆగుట్ట ఇటు దింపేసి వాని భూములు కూడా కబ్జా చేసిన భూములు, వాని తమ్ముడు, వాని కింద పోరాన్లు, వాని ప్యూన్ గాడు ప్రతి CMRFలో 2,000 3,000, ప్రతి దాంట్లో LOCలు అంతే, ప్రతి దాంట్లో వాని పెన్లా ఇంకోడు వసూల కార్యక్రమం తప్ప వేరొకటి లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. వాళ్ళ ఇంటోళ్ళు కూడా తిడతారు, వీనేమి వట్టి వదలరు, వాళ్ళ పిల్లలు తిడతారు, అవసరమా డాడీ నీకు అంటారు, అన్నీ చెప్తారు, అన్నీ తెలుస్తాయి. కొంతమేర అటో ఇటో కామన్ సర్కిల్ ఉంటుంది కనుక తెలుస్తుంది. దొంగ వాడు ఏదైతే ప్రెస్ మీట్ పెడితే కింద లైవ్లో వాని కామెంట్స్ వచ్చినాయి, ఘోరమైన కామెంట్స్ వచ్చినాయి. అంటే అది 27 లక్షల లెక్క ఎకరం, మొత్తం 100 అంటే ఏమైంది 27 కోట్లు. 27 కోట్లకు గాను కోంపల్లి బ్రిడ్జ్ దగ్గర ఈ రోజు కూడా బ్రదర్స్ ఎంత అంటే ఏమంటారు గట్టి మనిషినో చూడండి. నేను 2016లో నేను నామినేషన్ రోజు చెప్పిన, ఫస్ట్ టైం నామినేషన్ రోజు ఆ స్టేజ్ మీద చెప్పిన, అది ఏదైతే బ్రిడ్జ్ దగ్గర ఉన్న సైట్ ఉందో దాంట్లో 1,500 గజాలు నాకు సొంతం. 1,500 గజాలు నేను రిజిస్టర్డ్ డెవలప్మెంట్ అగ్రిమెంట్ తీసుకున్నా. 3,000 కలిపి 8 ఫ్లోర్ల పర్మిషన్ తీసుకొచ్చిన, 55 లక్షల ఫీజు కట్టిన, కింద ఒక సెల్లార్ అయిపోయింది, సుమారు 1,50,00,000 ఖర్చు పెట్టి సెల్లార్లో స్టీల్ వేస్తున్నా.
వేసే క్రమంలో వీడేం చేసిండు, ఆ పెద్ద మనిషి ఎవరైతే శంకర్పల్లి పెద్ద మనిషి కలిసిండో సామ దామోదర్ రెడ్డి అని, ఆయనకు తీసుకొచ్చి చూపెట్టిండు. అన్న నీకు ఇలా 22,000 ఎసెప్ట్ ఇస్తా అన్న, 22,000 ఎసెప్ట్ ఇస్తా అని చెప్పి ఆయనకు అగ్రిమెంట్ చేసే రోజు వాని పేరు మీద ఒక గజం భూమి కూడా లేదు. ఫ్రాడ్ నా కొడుకు, చెత్త నా కొడుకు. నేను ఇప్పటివరకు మాట్లాడలేదని చెప్పి వాడు పెద్ద పెద్ద పుడింగి మాటలు మాట్లాడి నిన్న. బిడ్డ నువ్వు అనుకుంటున్నావు కావచ్చు మొత్తం నీ మీద CCSలు ఇస్తే నేను తీసుకపోయి బొక్కలు కూస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఏదైతే ఆయనకు అగ్రిమెంట్ చేసిన డేట్ నా దగ్గర ఉంది, ఆయన భార్య సంతకాలు పెట్టిర్రో ఆ సంతకాలు కూడా నా దగ్గర ఉన్నాయి. వాడు మాట్లాడతాడు నిన్న రోజు మా అమ్మని తీసుకుపోయి జైల్లో పెట్టే ప్రయత్నం చేసిర్రు అంటాడు, మా అమ్మ మీద కేసు పెట్టిర్రు అంటాడు. మరి నీకు ఎందుకురా అంతగానో ఆశ? వాని భూమి వాంది, నీకెందుకు ఆశ? ఎందుకు? అన్నీ నీకే కావాలా? ఎవడొచ్చి చెప్పినా వాని మొత్తం వానికే కావాలా? ఎంత పెద్ద కడుపు అనుకున్నావు వాంది అంటే అంత పెద్ద మోసగాడు వాడు. ఆర్మూర్ కాదు, నిజామాబాద్ జిల్లాలో కాదు, నేను అనుకుంటా 119 ఎమ్మెల్యేలు ఎవరైతే ఉండేనో గత ప్రభుత్వంలో అందరికన్నా దొంగ జీవన్ రెడ్డి అని చెప్పి కేసీఆర్కి కేటీఆర్కి మీరు వాడిని దూరం పెట్టకపోతే మీకున్న ఇజ్జత్ కొద్దిగా ఉంది, ఆయన అది కూడా వీక్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఛాలెంజ్ చేసిన ఆల్రెడీ బిడ్డ 15 ఎంపీటీసీలు గెలిచి చూపెట్టరా నీ దమ్ముంటే. నేను గతంలో నా దగ్గర ఏం లేకున్నా, నా ప్రభుత్వం లేకున్నా సరే నేను సుమారు 10 మంది సర్పంచులు, 8 మంది ఉప సర్పంచులు, మేజర్ నందిపేట గెలిచినారా? అరే జీవన్ రెడ్డి, సంవత్సరంన్నర నేను నందిపేటకి ఎంటర్ కానియలే. జెడ్పీటీసీ గెలిచిన, నందిపేట టౌన్లో 3 ఎంపీటీసీలు గెలిచిన, నందిపేట మండల 7 ఎంపీటీసీలు గెలిచిన. నువ్వు ఇండిపెండెంట్లు ఎత్తుకపోయినావు కావచ్చు, నీకు నాకు తేడా ఎంతరా? ఇండిపెండెంట్లు తీసుకుపోయినా కానీ నీకు నాకు తేడా 5 అంటే నేను ఇంకొక 5 గెలిస్తే నేను 20 నువ్వు 20. ఏముందిరా నువ్వు పెద్ద పిక్కుడు అరవాలా? అప్పుడు ఏం లేనప్పుడే ఇవాళ రోజు నాకు ఒక 43,000 ఓట్లు వచ్చినాయి ఎమ్మెల్యే ఎలక్షన్లో. ఎంపీ ఎలక్షన్లకు ఒకసారి 55,000 వచ్చినాయి. అంటే 55,000 ఓట్లు అయితే నాయే కదా, నాయేనా కాదా? వానికి ఎన్ని వచ్చినాయి? పార్లమెంట్ ఎలక్షన్లో 12,000 10,000 వచ్చినాయి. నీ వాల్యూ ఎక్కడుందో తెలుసుకోరా. పెద్ద పెద్ద మాటలు మాట్లాడేటప్పుడు అసలు నువ్వు ఎక్కడున్నావు, నీ స్థాయి ఏంది? నువ్వు ఈ 2 సంవత్సరాలు ఎందుకు రాలేదో ప్రజలకు చెప్తున్నా. ఇప్పుడు 2 సంవత్సరాలు ఎందుకు రాలేదంటే ప్రతి గ్రామంలోకి 2-3కి బొక్క పెట్టిన వాడు. సుమారు ఒక 100 కోట్ల రూపాయలు. ఒక ఆయన బంగారు సాయిరెడ్డి అని ఉంటాడు, ఆయనకు ఒక్కొనికి 20-30 కోట్లు ఇవ్వాలి. ఇంకా నా లెక్క నేను చెప్పదలుచుకోలే. వాని దగ్గరికి వెళ్ళి ఎట్లా రావని చెప్పి నేను వదిలేసిన వాని ఎప్పుడు కూడా అరే నాకు ఇవ్వాలని చెప్పలే. నాకు వాని జీవితంలో మీకు చెప్తున్న అందరు మీడియా మిత్రులు వినండి, జీవితంలో జీవన్ రెడ్డి అనే వ్యక్తి వినయ్ రెడ్డికి ఇచ్చింది ఒకసారి 10,000 రూపాయలు, ఒకసారి 1,00,000 రూపాయలు మాత్రమే. వింటుర్రా? ఒక 10,000 ఒక 1,00,000 తప్ప జీవన్ రెడ్డి అనే వ్యక్తి నాకు ఇప్పటి వరకు కూడా వాడు ఒక రూపాయి ఇవ్వలే. అయినా కానీ వానికి కంపెనీలలో స్థానం చేసిన, వాని రిజిస్ట్రేషన్లు చేసిన, కంపెనీలో 50% షేర్ చేసిన. 2016-17లో నేను అమెరికాకు పోతే నా ఫ్యాక్టరీకి పోయి తాళం వేసి ఉండకూడదు. ఇప్పుడు 2017లో నేను అమెరికాకు పోతే నా మీద టీవీలలో వేపించేసిండు వినయ్ రెడ్డి అట్లా, వినయ్ రెడ్డి ఇట్లా. మరి ఏం బీకినవరా 2017 తర్వాత? ఏమైనా వీకినవా? ఏం బీకలే. ఇయాలటి కూడా మిత్రులారా చెప్తున్నా, 2017లో ఏదైతే తాళం వేసిండో ఫ్యాక్టరీకి ఈ రోజు కూడా నేను పోలే. ఈ రోజు కూడా నేను ఆ ఫ్యాక్టరీకి పోలే. నాకు డబ్బులు రావాలి, అయినా సరే దరిద్రం దాంతో పోతుందని చెప్పి బయటకు వచ్చిన వ్యక్తిని. అందుకోసం మిమ్మల్ని ఒకటే కోరుతున్నా, ఏదైనా సరే వాడి మీద గద్ద వాడు పెట్టంగానే పెద్ద పెద్ద రైటింగ్స్ వచ్చినాయి. సరే మీ బాధ్యత కావచ్చు, కానీ అంత పెద్ద సీన్ సితార ఉన్న మనిషి కాదు. వాడిని పెద్దగా ఇట్లా ఊహించుకోకండి. వాడు దొంగ కాదు, దొంగ కాదు. వానంత బేకూఫ్ నా కొడుకు ఈ భూమి మీద లేడని చెప్పి కూడా ఈ సందర్భం తెలుస్తుంది. ఇదే రాజేశ్వర రెడ్డి గారు వాడు మాట్లాడతారు పెద్ద పెద్ద మాటలు. ఈ రాజేశ్వర రెడ్డి గారికి 9 లక్షలు 10 లక్షలు ఇవ్వాలి. ఏది ఎమ్మెల్యే ఎలక్షన్స్ కన్నా ముందు, 14 ఎలక్షన్ కన్నా ముందు. వాడు నెల 15 రోజులు వాడి ఇంట్లో పోయి వండుకున్నాడు ఆ 10 లక్షల కోసం. సొంత అన్న అంటే వాని క్యారెక్టర్ చూసుకోర్రి అంటే చెప్తున్నా. వాడు వచ్చి నాకు చెప్తుండే, అన్న ఏం చేయాలన్న, ఈ అమ్మాయి రాజేశ్వర్ గారు వచ్చి నెల అయిందన్న ఇంట్లోనే తింటుండే, ఇంట్లోనే వాడుతుండు. వాడికి సిగ్గానే ఉండాల. ఒక అంత బేకూఫ్ నా కొడుకు నా మీద మాట్లాడే అంత, అరే నీ మీద బరబ్బర్ నేను ఎప్పుడో మంచి డైరెక్టర్ దొరికితే సినిమా కూడా, ఎందుకంటే రాసిన కొద్దీ మస్తున్నాయి వాని మీద. అసలు నేను పేపరే చూస్తలేదు, రాసుకున్నాయి, చాలా పాయింట్స్ ఉన్నాయి. చూడకుండానే అనర్గళంగా వాని మీద మీరు అడగండి, మీకు ఇట్లా రాత్రి దాకా డిన్నర్ పెట్టి మళ్ళీ మీకు రాత్రి పడుకునేదాకా చెప్తా. అసలు క్యారెక్టర్లెస్ ఫెల్లో వాడు ఏం చేసిండు చెప్పండి బ్రదర్స్. మీకు సరే పోయి వేరే వాళ్ళకి వదిలేండి, మీకేమైనా చేసిండా? నిన్న ఒక కుల సంఘం ఒడ్డెర కాలనీ జిరాత్ నగర్ వాళ్ళు వచ్చింది. వాళ్ళని అడిగిన, అన్న మరి అంతకుముందు మరి ఏం చేసిరే 10 సంవత్సరాలు జీవన్ రెడ్డి కాంగ్రెస్ ఇచ్చింది, ఓకే. ఒక్కొక్కళ్ళకి మొత్తం 42 మందిలా 1 ఎకరం 5 గుంటలు 13 మందికి ఇచ్చారు.
25 మందికి ఏమో 10 గుంటలు ఇచ్చారు, ఒకళ్ళకి 21 గుంట, ఒకళ్ళకి 25 గుంటలు, మొత్తం కలిపి 22 ఎకరాల 26 గుంటలు ఇచ్చారు. ఇస్తే మరి టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఏం చేసిర్రు అని అడిగిన. ఎంత ఖర్చు అయింది? ఒక 5-6 లక్షలు అయిందా అన్న. ఏం 5-6 లక్షలు అన్న, ఇంకెక్కడైంది అన్న అన్నాడు. ఇంటురా వట్టిగానే రాగానే ఎంఆర్ఓ గారు అదే మరి అది చేసేయాలా, అయిపోతుంది కదా, చేసేస్తావు కదా. కథం పాపం ఈడికి వెళ్ళి వాళ్ళు పొయ్యి వచ్చి 15,000 ఖర్చు పెట్టుకుంటారు, లాస్ట్కి ఏముండదు. అట్లాంటిది ఆర్మూర్ నియోజకవర్గంలో ప్రజలారా, ఆ దొంగగాడు కోట్ల రూపాయలు మీ సంఘాలతో ఖర్చు పెట్టించిండు. నేను ఇయ్యాలటికి కూడా హైదరాబాద్కి ఎవరిని కూడా రమ్మని నేను చెప్పా. ఎందుకు చెప్పా అంటే మీరు వస్తారు, వచ్చినాక మీతో ఒక గంట సేపు కూర్చోవాలి, అంతలోపు ఎవరైనా ఒక మంత్రి దగ్గరకో లేకపోతే ఎక్కడైనా పోతే 4 పనులు చేసుకోవచ్చు అని చెప్పి అక్కడ దాకా ఎందుకు మళ్ళీ పోయినాక సంఘాల వల్ల రాస్తారని చెప్పి నేనే వచ్చినప్పుడు రండన్నా మీరు ఎప్పుడైనా సరే రావచ్చు అని చెప్తాను కనుక వాళ్ళందరూ కూడా ఇక్కడికే వచ్చి ప్రయత్నం చేస్తారని కూడా తెలియజేస్తున్నా. అట్లనే నిన్న ఎక్కడెక్కడ ఉన్నాయో నాది ఒక ఆఫీస్ దీని ఉంటుంది, వాడి పేర్లు చెప్పిండు కదా, పోనీ బాబు ఆ పేర్లు చెప్పిండు కదా. అదే ఇప్పుడు మీకైతే ఫోన్ అయితే తెలుస్తుంది కదా. ఇప్పుడు ఇదైతే నా ఫోన్, మీరు అడిగిన క్వశ్చన్కి అయితే నేను క్లారిటీ ఇవ్వాలి. ఇప్పుడు వాడు ఏమన్నాడంటే హెచ్ఐకే కనెక్ట్ అని ఉంటుంది. హెచ్ఐకే అని చెప్పిండు. ఇగో హెచ్ఐకే, ఇది హెచ్ఐకేలు ఏమొచ్చింది, ఒకటేమో నా సైట్, ఇది నా సైట్, పని నడుస్తుంది ఆడ. నా సైట్ అయితే నేను పెట్టుకోవాలి కదా, వాడు దొంగ మొక్కపోడు, వాడి కోడ్ లేడు. నెక్స్ట్ ఇది నా ఆఫీసు, ఇది నా ఆఫీసు. అదే ఏమైంది. నెక్స్ట్ వచ్చి ఇక్కడది మనం కూర్చున్నదంతా కూడా ప్లస్ ఉన్నది. ఈ 3 అయితే పెట్టుకోవాలి కదా. మరి వానికి పచ్చకామర్లోనికి లోకం అంతా పచ్చగానే పడుతుంది. వానికి ఏముండే అంటే గతంలో వాని పాలనలా నడిచింది, కెమెరాలు పెట్టుకున్నాడు, జేబులలో కెమెరా ఇచ్చింటాడు. అంతకుముందు ఆఫీసర్లకు ఆమె ఉండే కదా చాలా సంవత్సరాలు. ఆమె పేరు ఏం పేరు, శైలజ. ఆమెతో ఓసీ తీసుకున్న దాకా, ఓసీ ఇచ్చినాకనే జీవన్ రెడ్డి మాల్కి ఓసీ ఇచ్చినాకనే పోయిండు, ఆమెను పంపించిండు. ఇంకా ఓసీ దానికి పోలే, నేను దేనికి పోలేదు. అసలు నా టైము ప్రజలకు సేవ చేయడానికే టైం సరిపోతలే. నేను ఈ సబ్జెక్టులకు అసలు నిజంగా కూడా పోలే, వాని తొత్తుల మీదకి పోలే, ఎవ్వని మీదకి పోలే. తొందరలో అవి కూడా చేస్తా, ఒక్కొక్కరిని ఎవ్వని ఇచ్చిపెట్ట. వాని మనిషి ఒకటి 30 విల్లాస్ కట్టిండు గీడ వెనకాల, ఏడ పీవీఆర్ హోటల్ వెనకాల 30 విల్లాస్ కట్టిండు వార్డ్ 7లా. దాంట్లో ఏ భూమి వాడిండు, 10% భూమి వాడిండు. ఇంకా నేను దాని జోలికి పోలే. అటు సైడ్ లేఅవుట్ చేసిర్రు, అటు ఎటు డిగ్రీ కాలేజ్ దిక్కు, ఆ లేఅవుట్లో ఇరిగేషన్ ల్యాండ్ ఉంది, అసైన్ ల్యాండ్ ఉంది. ఇంకా గిట్ట ఏదో గుట్టెనకాల ఒక లేఅవుట్ అవుతుంది. ఇప్పటివరకు దాని ఓనర్స్ ఎవరో తెలియదు. ప్రామిస్ చెప్తున్నా, నాకు ఎంఆర్ఓలు కూడా ఇప్పటివరకు ఆలూరు ఎంఆర్ఓ ముఖం చూడలే, ఆలూరు ఎంఆర్ఓ ముఖం చూడలే. నందిపేట పెద్ద ఊరే కదా, నందిపేట ఎంఆర్ఓని ఇప్పటిదాకా చూడలే. ఇక ఎంపీడీఓ అయితే నాకు తెలిసి ఈయన ఆర్మూర్ ఎంపీడీ ఒక ఆయన చూసినా, నాకు మిగతా ఎంపీడీఓ అయితే నాకు ఎవరు కూడా చూసినట్టు కూడా గుర్తులేదు అన్న. ఇప్పుడు ఏది ఉన్నా సరే ఫోన్ రాగానే చెప్పే. ఇప్పుడు వినయ్ రెడ్డి ఏ గ్యారేజ్ పెడతాడు ఆర్మూర్లో? నాది పీవీఆర్ గ్యారేజ్ పెడతా. ఎవడైతే ఈ జీవన్ రెడ్డితో బాధితులు ఉన్నారో అందరు కూడా ఇంటికి రండి. వాడు చెప్తుండు వాని ఇల్లు అమ్మి కడతా అని. అరే భోజనీకి ఇది నా కిరాయిలు రా, నేను నెలకు 30,000 ఇచ్చి కిరాయి కట్టుకుంటా ఉంటున్నా, నా ఇల్లు ఏడమ్ముతావురా నువ్వు? రండి ఇక్కడ రండి. ఎవరైనా సరే జీవన్ రెడ్డి బాధితులు ఎంతమంది ఉన్నా సరే మిమ్మల్ని మీరు వస్తే మిమ్మల్ని అందరినీ కూడా ఒక సమయం తీసుకొని బస్సులు వేసుకొని ముఖ్యమంత్రి దగ్గర పోయి మీ సమస్యని తీర్చే విధంగా ఆల్రెడీ వాని మీద రకరకాల కేసులు అయినాయి. శంకర్పల్లి ల్యాండ్ ఇష్యూలో కేసు అయింది. శంకర్పల్లి పూర్తి చెప్పలే మీకు. అయితే ఏం చేసిండు వాడు, అక్కడ 100 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేసిండు. దానికి గాను ఏదైతే బ్రిడ్జ్ దగ్గర వానికి సంబంధం లేని సైట్, వాడు అగ్రిమెంట్ మీకు తర్వాత తొందరలో అగ్రిమెంట్ డేట్ ఇస్తా, అగ్రిమెంట్ డేట్కి వానికి దాంట్లో ఒక స్క్వేర్ ఫీట్ కూడా లేదు. కానీ 22,000 ఎస్ఎఫ్టీ ఇస్తా అని చెప్పి వాళ్ళకి అగ్రిమెంట్ చేసిండు. 22,000 ఎస్ఎఫ్టీకి ఎంత? 12 కోట్ల రూపాయలకి 22,000 ఎస్ఎఫ్టీ. అట్లనే వాని ఇల్లుంది, పాతిల్లు చూసిరు, అందరూ చూసిరు మీడియా. ఆ ఇల్లుకి 15.5 కోట్లు పట్టింది. దానికి 15.5 కోట్లకి మొత్తం ఎకరం ఇల్లు. ఎవరిని అడిగినా ఎకరం ఇల్లు అని చెప్పుకుంటాడు. దాంట్లో 950 గజాలే పట్టా, మిగతాది 1850 నుంచి 1900 గజాలు అసైన్డ్ ల్యాండ్. దాన్ని ఇంకొక పేరు పెట్టి 38E కింద రిజిస్ట్రేషన్ చేయబడ్డదని చెప్పి కూడా మొట్టమొదటిసారి మీడియా మిత్రులు చెప్తున్నా. నేను చెప్తున్నా, ఇప్పటివరకు వాని మీద నేను దృష్టి పెట్టలే. వాడిని నేను ముఖ్యమంత్రి దగ్గర కూర్చుంటా, పిసిసి అధ్యక్షుల దగ్గర కూర్చుంటా. ఇంకా మహేష్ అన్న గురించి మాట్లాడుతున్నాను, మనకి అవకాతారా నీ దగ్గర? మహేష్ అన్న గురించి మాట్లాడేది అవకాతారా? ఆయన మొన్న 10 రోజుల క్రితం ఇంటిగ్రేటెడ్ స్కూల్ కోసము చూసిరు కావచ్చు మీడియా మిత్రులంతా కూడా.
11 ఎకరాలు వాళ్ళ గ్రామంలో ఇచ్చిండు. నువ్వేమో ఒక పక్క దొబ్బే రకం, నీ కాందానంతా దొబ్బే రకం. ఆయననేమో గతంలో ఉన్న భూమిని 11 ఎకరాలు ఇంటిగ్రేటెడ్ స్కూల్ కోసము దారాదత్తం చేసిన వ్యక్తి మహేష్ అని ఆయన గురించి మాట్లాడతాడు. ఇంకో మా పెద్ద మనిషి సుదర్శన్ రెడ్డి సార్ గురించి మాట్లాడతాడు. ఆయన ఎంత వ్యక్తి ఎవరిని అడిగినా చెప్తాడు. ఆయనకి ఎవరు పైసలు అవసరం లేదు, ఆయన పైసలే బొచ్చాడు ఉన్నాయి. ఏదున్నా సరే ప్రభుత్వం ఉంది కనుక ప్రజలకు న్యాయం చేయాలని చెప్పి తన వయసు 73-74 సంవత్సరాలు అయినా సరే పాపం వస్తాడు. ప్రోగ్రాం పిలవగానే మొన్న కూడా మన ఆర్మూర్కి వచ్చి ప్రోగ్రాం చేసి పోయిండు. ఒకటే కోరుకుంటాడు, తన నిజామాబాద్ జిల్లాని ముందుకు తీసుకొని పోవాలా, అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలనే ఆకాంక్షతో ఉన్నాడు తప్ప వీని లెక్క ఈ దరిద్రుడు లాగా లేడు. మన కామెంట్స్ వాడు నిన్న మాట్లాడిన దాని కింద కామెంట్ చూస్తే ఏడ దొరుకుతాడో ఇట్లా గల్లబట్టుకొని బయటికి రాదు. మీకు మీడియా మిత్రులు చెప్తున్నా, ఎక్కడన్నా మా అనుచరులు ఎక్కడన్నా సరే ఏదన్నా సందర్భంలో ఎక్కడన్నా సెట్టింగ్ చేస్తే మీరు ఇమ్మీడియట్గా గల్లబట్టుకొని ఫోటో తీసి నాకు పంపిర్రి, నేను స్టేటస్ పెడతా అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇప్పుడు ఏం జరుగుతుంది, ఇప్పుడు నా దగ్గరకు వస్తారు, మీరు కూడా వచ్చారు డబుల్ బెడ్రూమ్ కావాలని చెప్పి వచ్చారు. వస్తే నా సందర్భంలో నేను ఏం చేయగలుగుతానో నేను మాట్లాడతా తప్ప మిమ్మల్ని ఇంతియ్యానో లేకపోతే ఇచ్చేస్తే గదిస్తానో ఎక్కడ కూడా ఇయ్యాలటి కూడా. ఆనంద్ రెడ్డి కూడా మాట్లాడినా, ఆయన తిడుతున్నాడు, వాడే వేస్ట్ కాలేడు ఉన్నాడు ఏందని చెప్పి తిడుతున్నాడు. ఇంకొకళ్ళ పొద్దున కూడా మాట్లాడినా, వాడు పాండుగాడు అట్లా మాట్లాడతాడు అంటున్నాడు. నీకు అర్థం కాలేదు, పార్టీ ఎవరిదనేది కాదే. ఇప్పుడు వినయ్ రెడ్డి తప్పు చేసిండు, రేపు నా ఇంట్లో ఏదైనా దొరికింది తప్పు చేసిండు. వినయ్ రెడ్డి తప్పు చేసినా తప్పే. ఇప్పుడు మా దగ్గర మొరం దొరికిందని ఇసుక దొరికిందని లారీలు ఎవరన్నా ఫోన్ చేస్తారు, చేస్తే నేను ఏం చేయలేనని చెప్తా. రూల్ ప్రకారం పోలే అని చెప్తా. రూల్ ప్రకారం ఇందిరమ్మ ఇళ్ళకి ఫ్రీ శాండ్ ఇస్తుంది, మీకు ఇంటికి 5-6 బండ్లు ఇస్తారు. మీరు కావాలంటే ఎంఆర్ఓకి చెప్తా, ఆ 5 స్లిప్స్ తీసుకొని మీరు ఇందిరమ్మ ఇండ్లకు కొట్టుకొని, అంతేగాని దాన్ని ఇంకొక రకంగా వాడుకుంటా నేను అమ్ముకుంటా 10,000కి అమ్ముతా అంటే మాత్రం ఈ ప్రభుత్వంలో చెల్లది. ఇప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరుకుతారు, ఎవరన్నా దొరికినా సరే కంపల్సరీ ఏమున్నదో చేయాల్సిందే అని చెప్పి చెప్తాం. నాది విషయమైనా ఎవరి విషయమైనా దాంట్లో నా ఇప్పుడు అంజాగౌడ్ ఉన్నాడు, అంజాగౌడ్ ఎప్పుడన్నా కనుకోరు, ఎప్పుడన్నా వినయ్ రెడ్డి అంజాగౌడ్ ఫోన్ కలుపురు, ఎవరైనా కలుపురే క్లోజ్ ఉంటే చిన్న క్లోజ్ నీకు కొట్టే ఒకసారి కొట్టు. ఎప్పుడన్నా వినయ్ రెడ్డి కలిసి అన్నాడు గట్టిగా ఒక్కసారి క్యాజువల్గా, అంటే ఎప్పుడన్నా ఫోన్ అన్న మాట్లాడిందేమో వాళ్ళ కొడుకు పెళ్లికి రమ్మని కార్డు ఇచ్చిపోయింది అన్న. అది తర్వాత అది అంటే హైదరాబాద్కి వచ్చి కలవచ్చు కదనే, ఆర్మూలనే కలవాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు ఎవరన్నా తప్పు ఏదన్నా జరిగి, ఇప్పుడు అంతకుముందు లెక్క లేదు, అంతకుముందు ఈగల్ వ్యవస్థ లేదు, అంతకుముందు హైడ్రా లేదు. హైడ్రా లేనప్పుడు ఆర్మూలా ఎక్కడ పడితే అక్కడ కట్టిరు. ఇవాళ రోజు ఒక దగ్గరకు పోవాలంటే చూసుకుంటారు, ఏదైనా చెరువు దగ్గర ఉందా, ఇంకేమన్నా కెనాల్ దగ్గర ఉందా అని చూస్తారు. వాడు నిన్న పాండుగాడు మాట్లాడిండు, ఏది మన బాజన్నది తీసిరని. మరి అంతకుముందు ఎందుకు తీయలేదురా బోచడికి? మన ప్రభుత్వమే కదా తీసింది. ఇరిగేషన్ భూమిని తీసి ఎకరం చిల్లర తీసి బయట పెట్టినాం. ఇంకా మొన్నటికి మొన్న మనకు ఒక 8 కోట్ల రూపాయలు కేంద్రం సెంట్రల్ కాదు స్టేట్ నుంచి మనకు ఒక 8 కోట్ల రూపాయలు ఇస్తుంది లోన్గా. దాన్ని అక్కడ 57 షటర్లు కట్టడానికి నిర్ణయించుకోబడ్డది. దాంట్లో ఏదైతే బాజన్నది ఉందో ఒకవేళ అనుకూలిస్తే అక్కడనే 57 షటర్లు కట్టాలని చెప్పి నిర్ణయించుకున్నాం. ఇవన్నీ కూడా ప్రభుత్వం ఏదున్నా సరే గతం లెక్క లేదు. ఇప్పుడు మన మహాలక్ష్మి అదే కాలనీ పాత బస్ స్టాండ్ లోపల పోతే ఎవరినో ఏదో అడిగిందని చెప్తున్నాడు. పంతు రోడ్లో ఏదో అడుగుతున్నాడు. పంతు రోడ్లు ఏముందిరా భయ్, ఆడ కొంత అడిగితే 33% ఏదో ఇచ్చేసేది. నేను చెప్తా 33% పెంచుకొని అదేంది రెంట్ ఏదైతే ఉందో 33% ఎంతనో పెంచుకొని వాళ్ళ రూల్ ప్రకారం ఏముందో చేసుకోవాల్సిందే, నేను ఏం చేయాలని చెప్పి పంపించిన. అనుకోండి ఇల్లు ట్యాక్స్ పెరుగుతుంది ప్రధానంగా. ఇల్లు ట్యాక్స్ అంటే గతంలో అంటే మీకు ఒక్కటి మీరు ఏంటంటేనే టీఆర్ఎస్ గవర్నమెంట్ కాదు, ఇది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ ప్రభుత్వంలో ఎట్లుంటుందంటే అందరు సమానమే. ఇప్పుడు పాండుగాది కూడా పెరిగింది. పాండుగాడు ఏం చేసిండు, గతంలో తక్కువ చూపెట్టుకున్నాడు, దాన్ని 2 లక్షల చిల్లరనే చూపెట్టుకున్నాడు. అది 7.5 లక్షలు 8 లక్షలు వచ్చింది. అసలు ప్రాపర్టీ ట్యాక్స్ ఎట్లుంటుంది తెలుసా? 12 నెలల ఇంట్రెస్ట్కి 1 నెల ఇంట్రెస్ట్ ఉంటుంది. ప్రాపర్టీ ట్యాక్స్ 1 మంత్ ఉంటుంది. అంటే వాడికి ఎంత వస్తాయి సుమారు వైట్ అమౌంట్ కదా వచ్చేది, 50 లక్షల రూపాయలు తగ్గకుండా వస్తుంది వాడికి. అంటే ఎంత వేయాలా లెక్కకైతే 50 లక్షల రూపాయలు వేయాలి. కానీ వానికి ఎంత వేసారు, 8 లక్షలు వేసినట్టు నాకు చాలా సంవత్సరాలు చాలా రోజులు ఏం గుర్తులేదు. రఫ్గా 7-8 లక్షలు అయితే వేసారు. ఏదున్నా ప్రతి దగ్గర కొలుస్తున్నారు చేస్తున్నారు. ఏదైనా కుల సంఘాలు ఉంటాయి, అన్న ఈ సంఘంకి వేస్తారా అంటే ఎవరైనా చెప్పిర్రు నాకు చెప్పగానే చెప్పి మీదే మీ మున్నూరు కాపు మామిడిపల్లిలా
వాళ్ళది వేసి 20,000 25,000 వచ్చింది. నేను సంఘంకి ఎందుకు వేసుడు, వాళ్ళు ఏమన్నా వాళ్ళ ఇంటిది కాదు కదా, కుల సంఘం దానికో గుడికో బడికో వేయరు కదా, వద్దు అని చెప్పిన. అది కంపల్సరీ నా దగ్గరికి ఏ సమస్య ఉన్నా పీవీఆర్ భవన్లో ఎటువంటి సమస్యకైనా మందు ఉంది. తప్పకుండా వచ్చినోని మోసం చేసే గుణము మా కాంగ్రెస్ పార్టీలో లేదు, మా వాళ్ళ లేదు. నీ పక్కకున్న వాళ్ళంతా చోరుగాలు. అక్కడ రేపటి నుంచి మీరు రేపు పోయి తీసుకోండి. నేను మా మేనేజర్ ఫోన్ చేసి చెప్తా. రేపు ఒకసారి పోయి అది చెప్పిండు. ఇంకొకటి 1000 దాకా అప్లికేషన్స్ ఉన్నాయని చెప్పిండు. ఏది నిన్న పాండుగాడు 1000 పాండు శ్రీరెడ్డి పాండు తెలుసు కదా, 1000 నంబర్ల 1000 అప్లికేషన్స్ ఏమంటారు నోటీసులు సర్వై ఉన్నాయని చెప్పిండు. డెఫినెట్గా నాకు ఇప్పుడు ఆయన లేడు కనుక ఆ మేనేజర్ ఎవరున్నారో మీరు వెళ్తా అంటే చెప్పండి, నేను వాళ్ళకి ఆఫీసర్లకు చెప్తా. ఎక్కడెక్కడ సర్వ్ చేసిరో ఏముందో అవన్నీ కూడా తీసుకోండి. ఇంకొకటి కూడా ఆర్మూర్ పట్టణ ప్రజలకి కాంగ్రెస్ పార్టీ తరఫున నేను చెప్పదలుచుకున్నా, మీకు ఎక్కడన్నా అన్యాయం అనిపిస్తే ఏ సమయంలో అయినా సరే సాధ్యమైనంత వరకు మీ దగ్గర నంబర్లు ఉంటాయి. మీరు ఏ సందర్భమైనా సరే నాకు కానీ మా నాయకులకు కానీ ఫోన్ చేయొచ్చు. తప్పకుండా మీకు న్యాయం చేసే విధంగానే మేము అందరం ఉంటాం. ఆ డాక్టర్లకు అడిగిండు, ఆ డాక్టర్ ఆద్య డాక్టర్ అయితే వస్తా అన్నాడు. ఎందుకు పాపం ఆయన బిజినెస్ చేసుకుంటారు, సరే డివియేషన్ చేసిండా ఏం చేసినా మనకు తెలియదు. ఆయన దవాఖానకు కూడా ఒకసారి అట్లా పోయి ఆయనకు షాలోగా వచ్చిన నా దగ్గరికి దానికి ఓపెనింగ్కి రమ్మన్నాడు. తప్ప ఆనంద్ హాస్పిటల్ కూడా పోయినా. వాడే మీకు ఇంకోటి చెప్పాలా, కీలకమైన సమాచారం. ఇదే ఆనంద్ హాస్పిటల్, ఇదే ఆనంద్ రెడ్డి, జీవన్ రెడ్డి, వినయ్ రెడ్డిని విడదీసిన ఎవడన్నా ఉన్నాడు అంటే అది ఆనంద్ రెడ్డి. అయినా సరే నేను వాడి హాస్పిటల్ నేను తలుచుకుంటే నేను ఆపచ్చు, పోనీ గంగల పోని వాడు వాడు వస్తాడని చెప్పి వదిలేసిన. వాళ్ళకన్నా తెలివి ఉండాలా, చిక్కు ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. తప్పకుండా వాళ్ళు ఆల్రెడీ ప్రెస్ మీట్ పెట్టిర్రు. గతంలో మీరు చూసారు కావచ్చు, ఒక ప్రెస్ మీట్ ఇక్కడ ఏదో కేఫ్ కాడ నిలబడి క్రికెట్ కేఫ్ కాడ నిలబడి పోలీసు వాళ్ళకి వార్నింగ్ ఇస్తే జిల్లా ప్రెస్ పోలీస్ మీద ఎక్కడ కూడా ప్రెస్ మాట్లాడదు జిల్లా పోలీస్. కానీ పాండు గారి మీదనే మాట్లాడేది. వాళ్ళకి సిగ్గని నచ్చుందా మరి అసలు వాళ్ళ పుట్టుకేందో ఏమంటారు దరిద్రుడు అదేమంటారు అది ఉంటుందిగా పంది. ఆ పంది పోయి బురదలల్లా పొంగుతుంది. పొంగి ఇటు రాయాలా, ఇటు దొరికితే ఇటు రాయాలి, కొన్ని రాద్దామా అనే ఉంటుంది ఆ పందికి, నల్ల పందికి. రాకేష్ రెడ్డి కరెక్ట్ చెప్పిండు, ఒకసారి చెప్పిండు ఆ నల్ల పందిని కొట్టినా తెల్ల పందిని కొడతా అన్నాడు. కానీ నిజంగా నల్ల పంది బరాబర్ చెప్పినావు రాకేష్ రెడ్డి. మొన్న ఒక విషయం కూడా, మొన్న ఒక ఐలాపూర్లో ఒక ప్రోగ్రామ్ అయితే రాకేష్ రెడ్డి ఒక సందర్భం చెప్పిండు. ఏమన్నాడంటే, వినయ్ రెడ్డిది నేను గతంలో ఉన్న వీడియోలు చూసిన, జీవారెడ్డిని ఓడగొట్టాలనే కోరిక నాది అని చెప్పిండు. తమ్ముడు నీ కోరిక నేను నెరవేర్చిన అని చెప్పిండు. నిజంగా కూడా నాకు 2018లో నేను ఓడిపోతే ఒక 2-3 రోజులు బాధపడ్డా. ఇటు రాయ్ 2-3 రోజులు బాధపడ్డా. మొన్న 2023లో నేను ఓడిపోతే నాకు ఎందుకో మైండ్ రిలాక్స్ అయిపోయింది. ఎందుకు అయిందంటే దరిద్రుడి పాండుగాడైతే ఆర్మూర్కి వెళ్ళిపోయిండు. ఇంటూ రాయ్ పాండుగాడైతే ఆర్మూర్ నుంచి దరిద్రం పోయింది ప్రజలకి అని చెప్పి, ప్లస్ అదొకటి. సరే దాని తర్వాత నా ప్రభుత్వం వచ్చిందనే దాని మీద 2 క్లబ్ చేసుకుంటే చాలా సంతోషంగా ఉత్సాహంగా ఉన్నా. ఆర్మూర్ ప్రజలకి అన్ని విధాలుగా అందుబాటులో ఉంటాం. ఏ సందర్భమైనా సరే మా నాయకులు కానీ మేము కానీ అందుబాటులో ఉంటాం. ఇప్పటికే ఆర్మూర్ పట్టణానికి సంబంధించి సుమారు 50 కోట్ల నిధులు తీసుకొచ్చిన. వాడు ఏమంటాడంటే గతం ఈ నిధులు అంటాడు. ఏ ఒక్కటి రవి నువ్వు పైసలు ఇవ్వలేదు కదా, మీ బాపు ఇప్పటికే 1,05 కోట్ల రూపాయలు బాకీ పెట్టిపోయిండు. ప్రజలు ఏదైతే వర్క్ చేసినవి ఉన్నాయో అవి కడుతున్నాం. నువ్వు ఏదైతే ఉద్యోగస్తులకు బాకీ పెట్టిపోయినావు, నిన్నటి రోజు 700 కోట్లు, నిన్నగాక మొన్న 700 కోట్లు బాకీ కట్టినాం. ఏదైతే కేసీఆర్ చేసిన అప్పు అవన్నీ కూడా కట్టుకుంటూ వస్తున్నాం. ఈ పాండువాడు ఏమనుకుంటున్నా అంటే ఏదో పెద్ద పుడింగ్ అనుకుంటాడు, ఆడిపోతాడు ఆ పైపుల కాడ ఫోటో దిగుతాడు. నువ్వు ఇచ్చింది ఏంది, చేసింది ఏంది? ఇప్పుడు ఇవ్వాల్సింది మేమే కదా. నీ ఇచ్చే కాడికి పని అయిపోయి ఉంటుంది ఎప్పుడుకో. ఇప్పుడు ఏది ఇచ్చినా ఏది చేసినా మన ప్రభుత్వం ఉంది. ఏదైతే గతంలో లాగా ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టే పరిస్థితి లేదు. ఎందుకంటే 8 లక్షల కోట్ల అప్పు ఉంది. గతంలో వీడు పాండుగాడు ఎమ్మెల్యే అయినప్పుడు ఏడాదికి 6,000 కోట్లు కడుతుండే ప్రభుత్వం. ఇప్పుడు నెలకి 6,000 కోట్ల రూపాయలు కట్టే పరిస్థితి ఉంది. అంటే ఈ పాండుగాడు వాళ్ళ బాబు వాళ్ళ అన్న కలిసి ఈ పరిస్థితి తీసుకొచ్చింది. ఇక కేటీఆర్ని హరీష్ రావుని ఆర్మూర్ తీసుకొస్తాడట. రమ్మని చెప్పురా చూస్తా, రమ్మని చెప్పు. ఎట్లా వస్తారో చూస్తా నేను కూడా. ఎందుకు వస్తారు రా భయ్? అసలు నేను నవ్వుకుంటారా? నీకు అర్థమైతే లేదు. పాండుగా నువ్వంటే టీఆర్ఎస్ పార్టీల పెద్ద జోకర్ క్యారెక్టర్.
ఇంకా నేను ఏం కోరుకుంటున్నా అంటే కవితకి ఇట్లా నచ్చి వీని గురించి అందరి మీద చదివిపోయింది కదా, ఈ పాండు మీద ఒకసారి చదివితే మంచిగా ఉండని కోరుకుంటున్నాను. మొన్న జగదీష్ అన్న మీద, లేకపోతే ఆయన పేరు అగ్రికల్చర్ మినిస్టర్ ఆయన మీద, వీళ్ళందరి మీద మాట్లాడుతుంది కదా, నేను పాండు గారి మీద కూడా ఒకసారి మాట్లాడక్క నేను బట్టలు ఒకసారి ఇప్పాలని చెప్పి కోరుకుంటున్నాక. మేము ఇప్పింది చాలు, వీడు మళ్ళా ఇప్పటికే 2 సంవత్సరాలు వాడు రాక, మళ్ళీ రేపు లోకల్ బాడీ అయిపోతే వానికి ఊర్లలో పలకరించినోడు కూడా ఉండడు. మొత్తం ఖాళీ చేస్తా కొడుక. నీ టీఆర్ఎస్ నువ్వు పింక్ బుక్ అంటున్నావు కదరా, నీ బుక్కు నిన్ను నీ మొత్తం తొత్తుల్ని మడతా పెట్టి లోపల పడేస్తా కొడుక అనుకున్నావు. కానీ మళ్ళీ ఒకసారి నా గురించి కానీ ఇంకేమైనా మాట్లాడితే నీ సినిమా మొత్తం తీసి నీ మొత్తం క్లిప్పులుగా తీసి వీడియోలు చేసి బయట పెడతా కొడుక. నీ శ్రీరెడ్డి ఏందో, నీ భాగవతం ఏందో, నీ కథ ఏందో, నీ ఇంట్లో కన్నా మరి సిగ్గుందా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మళ్ళీ ఒకసారి నా గురించి కానీ, మా పార్టీ మహేష్ అన్న గురించి కానీ, మా ముఖ్యమంత్రి గురించి కానీ మాట్లాడితే, సుదర్శన్ రెడ్డి గారి గురించి మాట్లాడితే కొడుక నిన్ను బట్టలు ఇస్తాం కొడుక. నా ఇంటికి వస్తావా 10,000 మందిని? నేను వస్తా కొడుక. నేను ఊళ్ళల్లో తిరగనియ్యా. నువ్వు అనుకుంటున్నావు గతంలోనే వాడు ఎమ్మెల్యే ఉన్నప్పుడే మన బాద్గునాల ఇంకేడైనా మన లక్కంపల్లిలా చిమ్రాజపల్లిలా వాడిని తిరగనీయలే. వాని శవం మోసిరు, పాడి మోసిరు కొడుక. నేను కూడా నందిపేటలో ఒక పెద్ద ప్రోగ్రాం చేసిన, పాడి వాని సచ్చినట్టు పాడి మోస్తే అందరు నవ్వుకున్నారు. నందిపేట మండల్లో ఊర్లో నిజంగానే చచ్చిన మనిషి అన్నట్టు ఇట్లా చూసుకుంటా నవ్వుకుంటా పోతుంది. అంటే సంబరం. ఇంకా వీడు పెద్ద డ్రామాలు. ఏడికి పోతాడా నేనే దత్తత తీసుకుంటా అంటాడు. ఏ ఎలక్షన్లో ఏడికి పోతాడా ఊరు దత్తత అంటాడు. ఏడికి పోతే మన ఈడెన్నో జూబ్లీస్ చేసాడు ఆడ దత్తత అంటాడు. అసలు ఆర్మూరు ప్రజలకు నువ్వు ఏం చేసినావో చెప్పు. ఏం చేసిందేం లేదు. మొత్తం పర్సంటేజ్ కమిషన్లు ఇవన్నీ కూడా ఆడనా వాళ్ళకి సిగ్గాలచ్చనా. ఇంకా ఇక నీ అంచర్లేదు మొత్తం లిస్ట్ ఇచ్చింది నాకు. ఇక నేను తొందరలోనే నీ మొత్తం తీసుకోడుగా. నీ అంచర్లు ఎవడోడున్నాడో రేపు ఎవడోడు పోటీ చేస్తాడో మొత్తం చూస్తా. నీ కథ ఏందో, నీ వ్యవహారం ఏందో, నీ డ్రామాలు ఏందో, నీది నీ తమ్ముడు మరి ఎందుకు పోయినరా ఇడికి? మీ తమ్ముడు హైదరాబాద్కి ఎందుకు పోయిండు, కొంపల్లికి ఎందుకు పోయినరా? మస్తు పనులు చేస్తే ప్రజలకు న్యాయం చేయకపోతే మీ తమ్ముడు ఎందుకు పోయిండు? ఇదే 30 ఎకరాల సైటు గీడ వెనకాల ఉంటుంది. మన పెరికెట్ దగ్గర 30 ఎకరాల సైట్ చేశారు. ఇదే చిట్టిరెడ్డిని ఇదే పవన్ని బెదిరించి ఆ సైట్ తీసుకున్నారు. తీసుకొని ఒక తొత్తుతో ఒక 10 కోట్ల రూపాయలు పెట్టించి 20,000 గజాలు తీసుకున్నాడు. తీసుకొని ఏమో చేసి గాయబ్ చేసిండు. అది ఇప్పటికి కూడా అది మొత్తం పర్మిషన్ క్యాన్సిల్ చేయమని చెప్పి వచ్చింది. అది అదే పరిస్థితులు ఉంది. అంటే నీ జోలికి ఇంకా నేను నిజంగా చెప్పాలంటే 10 పైసల మందమే వచ్చిన, ఇంకా 90 పైసలు ఉంది. నేను నీ లెక్క నువ్వు నా మీద పెట్టినట్టు నేను నీ మీద పెడితే నువ్వు అదేది మొన్న జూబ్లీస్ చనిపోయింది చూడు, ఆ పరిస్థితి ఉంటుంది కూడా. సెల్ఫ్ సూసైడ్ చేసుకుంటావు. ఆ ప్రసాద్ గౌడ్ని అట్లా బెదిరించినావు. ఆయన నా సర్పంచ్ ఉండే, ఆయనను చంపినావు. సిద్ధులగుట్ట మీద ఒకరిని చంపినావు, నీ మాల్లో ఒకరిని చంపినావు, అంబేద్కర్ చౌరస్తాలో ఒకరిని చంపినావు. ఇట్లా నీ బాధితులు ఒక 7-8 మంది చచ్చిపోయారు. ఇక వీళ్ళు కాకుండా చాలామంది బాధితులు ఉన్నారు. నువ్వు గ్యారేజ్ అదేది జనతా గ్యారేజ్ పెడతావు భోజనీకే, నీకేముందిరా జనతా గ్యారేజ్? నువ్వు చేసిన పాపాలు ఎవడు చేసిండ్రా? ఒకసారి దేవుడి మీదకి వచ్చి చిత్తుపోతే వేసుకోరా, దేవుడు కూడా చెప్తాను నీకు నువ్వేందో అనేది. నువ్వు జీవన్ రెడ్డి నువ్వు అనుకుంటున్నావు కాదు, నీ కామెంట్స్ కూడా చూడవారా భోజనీకే? కామెంట్లు చూసుకో ఒకసారి. నువ్వు దేవుడి దగ్గర కూర్చొని పూజ చేస్తున్నాను పెట్టినా కానీ కామెంట్లు కింద ఏముంటాయి అంటే ఇప్పుడు టైంపాస్ అయితే చూస్తా. వాడు దేవుడి దగ్గర ఇట్లా కూర్చుంటాడు, గణపతి దగ్గర ఎన్నో కూర్చుంటాడు, ఫోటో పెడితే వాళ్ళ కామెంట్స్ ఏముంటాయంటే అన్న వదిన శ్రీరెడ్డి ఒక పక్క కూర్చున్నట్టుతో వదిన అంటాడు ఓడు, ఇంకోటి అంటాడు. వాని మీద మజాస కామెడీ. ఈ మధ్య నాకు కూడా టైం సరిపోతుంది. అప్పుడు నేను ఎలక్షన్స్ కన్నా బిఫోర్ చూస్తుంటే వాని చరిత్ర ఏంది, వాడు ఏడైనా తిరుగుతుండు, ఏంది కామెంట్స్ ఏందని చూస్తుంటు. వాని తిట్టనోడు పాపాత్ముడు అబ్బా. వాని మామూలుగా తిట్టారు. చాలా ఉన్నాయి. మాణిక్ బండార్లో 5 ఎకరాలు కబ్జా చేసినావు. మాకులు గొట్టి మొక్కల మొరము అంకాపూర్ గుట్టలలో క్రషరు రాజేశ్వర్ రెడ్డి, అది 80 కోట్ల రూపాయలు ఆల్రెడీ తెలుసు కావచ్చు. అంకాపూర్ క్రషర్ వీళ్ళు ఏదైతే ఈ మాల్కి దానికి వాడిరో దానికి 80 కోట్ల రూపాయలు ఆల్రెడీ దాని మీద పెనాల్టీ ఉంది. నేను దాని మీద కూడా తిరుగుతా. అట్లే మాణిక్ బండార్ వెంచర్లు అయితే అసైన్ భూమి అవన్నీ ఉన్నాయి. ఇక జీవన్ రెడ్డి కాంప్లెక్స్లో మాటర్లు, బంగారు సాయిరెడ్డిని బక్రా చేసి పడేసిండు. ఒక్కటి కాదు వీని మీద రాసేయమంటే ఇట్లా అనాలకరంగా పేపర్లు ఇస్తే ప్రతి ఒక్కడు ఇట్లా రాసి ABCD 10 రాసి కుక్కలు ఇంకా కూర్చున్నారు. దేని దానికి సంబంధం లేకుండా వాని మీద అన్నీ ఉన్నాయి అలిగేషన్స్.
వాడేదో ఏమంటారు సత్య హరిశ్చంద్రుడు లెక్క వీడు ఎవడికి తెలియదు వీడు ఏదో పెద్ద ఇదైనట్టు మాట్లాడుతున్నాడు. కొడక నేను మళ్ళా చెప్తున్నా, కేటీఆర్ కేసీఆర్ నేనేం చేసినో మీకు తెలుసు. ఈ దొంగ నా కొడుకుని ఎట్లయితే మీ ఫామ్ హౌస్లోకి వెళ్ళి పంపించారు, అదే రకంగా ఈ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా, అదే రకంగా ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా వాణ్ణి ఇమీడియట్గా తొలగించాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకంటే ఇంకొకటి, జిల్లా అధ్యక్షుడు అంటే ఎవడుంటాడంటే అందరితో సయోధ్య ప్రశాంత్ రెడ్డి ఆయనతో మంచిగా ఉండాలి, గణేష్ గుప్తా మంచిగా ఉండాలా, బాజిరెడ్డి గోవర్ధన్ మంచిగా ఉండాలా, కోదన్ షకీల్ ఇద్దరు ఒకటే రోజు ఉంటుంది కదా, వాళ్ళిద్దరు మంచిగా ఉంటుంది. ఇక మిగతా ముగ్గురుతోని వైరమే, ఎవడు ఎక్కడెక్కడ వాడదు. ఇట్లా అక్కేస్తే బట్టి పుల్లైతే బగ్గుమంటుంది. వీనికి ఇంకా జిల్లా అధ్యక్షుడు పెట్టి 100 రూపాయలు వేసాము, మేమే చూడలేకపోతున్నాం, జిల్లా ప్రజలు చూడాల్సి వస్తుంది. అందుకోసం ఇమ్మీడియట్గా తక్షణమే వాని పదవుల నుంచి తప్పియాల్సిందిగా, వాడిని ఇక్కడ నుంచి అవసరమైతే నేను హైదరాబాద్ నుంచి కూడా ఇంకేదైనా పని చెప్పి వేరే రాష్ట్రానికి గతంలో మహారాష్ట్రలో ఏదో ఇన్ఛార్జ్ ఇచ్చారు, అట్లా ఏదైనా దేశం పట్టుకోనో లేకపోతే ఇంకేదైనా రాష్ట్రం పట్టుకోనో వాడిని అక్కడగా ఇన్ఛార్జ్గా పంపేయాల్సిందిగా. వాడు ఇన్ఛార్జ్గా ఇక్కడ కూడా ఒక 5-6 ఉన్నారు, సోదిగాలు ఉన్నారు, డ్రామా కంపెనీలు ఉన్నారు, వాళ్ళని కూడా తీసుకొని పోతాడు. వాడు పోతే ఇక్కడ ఉన్న 5-6 కూడా పోతారు. పోతే ఆర్మూర్ ఇంకా ప్రశాంతంగా ఉంటుంది. వాడు నిన్న చెప్తుండు, నర్సారెడ్డి దగ్గర పోయి పైసలు అడిగిండు. అడిగేది ఎవడు? ఆ పక్కకున్నోడే, మెసేజ్ ఇచ్చినోడే. మళ్ళీ ఇంకేదో ఏదో అడిగిండు అని చెప్పి అన్ని వాళ్ళ మనుషులే. ఇంకా మన ప్రభుత్వంలో వాడు నడిపిస్తుండు. వాడి పేరు ఏం పేరు పూజా నరేందర్. వాడు బేకూఫ్ గాడు వాడు నడిపించుకుంటా ఇంకా ఆడ పాస్ చేస్తుండు మెసేజ్. కొడుక మిమ్మల్ని అనుకుంటారు కావచ్చు మీరు ఏది చేసినా చెల్లుతుంది అని అయిపోయింది. ఇప్పటిదాకా ఒకటి, ఇయ్యాలకి వెళ్ళి ఒకటి, మిమ్మల్ని ఎవ్వని ఇచ్చిపెట్టా. అది కూడా చెప్తున్నా, మీరు రాసుకొని పెట్టుకోర్రి. మీ పింక్ బుక్లో రాసుకుంటారా, నీ అకౌంట్ బుక్లో రాసుకుంటారా, లేకపోతే ఇంకేదన్నా రాసుకోర్రి. మిమ్మల్ని ఇచ్చిపెట్టే ప్రశ్నే లేదు. నిన్ను కానీ నీ తొత్తులు కానీ ఏడేడ వసూలు చేసిర్రో ఏం చేసిర్రో అవన్నీ కూడా తీస్తా తొందరలోనే. నీ లేఅవుట్లు ఏందో నీ కథ ఏందో ఇంకా చెప్తావు. లేఅవుట్ ఒక్కడు కూడా వీని హయాంలో అంట లేఅవుట్ చేసిండట, నా హయాంలో అంటే లేఅవుట్ చేయలేదట. ఏడయ్యాలి అన్ని కబ్జాలు చేసిపోతుంది కదరా. ప్రభుత్వంకి ఏదైనా ఒక 4 ఎకరాలు ఆర్టీఓ ఆఫీస్కి ఇచ్చేది ఉండే. పాపం అంతకుముందు వివేకాన్న అడిగిండు, పైసలు రెడీ ఉన్నాయి, ఒక 4 ఎకరాలు ఇవ్వు, 4 ఎకరాలు ఇవ్వండి, ఏడలేదు. ఏం చేయాలి? మొత్తం కబ్జా చేసి పీకిండు వాడు. అన్నిటికీ నంబర్లు ఇచ్చిండు. మళ్ళీ మీకు నంబర్ మాట్లాడతారు. 146 మన ప్రభుత్వం వచ్చినాక 146 నంబర్లు మనం క్యాన్సిల్ చేసినాం. కొత్తగా ఇప్పుడు ఎవరైతే నిన్న మొన్న జరిగిన ఉందో వాళ్ళని అడగండి, వాడు నిజమైన లబ్ధిదారుడు అనుకుంటాను నేను. అంటే వాడు ఇల్లు ఉంటే కూలగొట్టుకున్నాడు కావచ్చు, కూలగొట్టుకోవడానికి నంబర్ ఇచ్చింటాడు కావచ్చు నేను అనుకుంటాను. నాకు తెలియదు, నాకు ఆయన ఎవరో తెలియదు. మీకే మీడియా మీరు మాట్లాడించిన వీడియో దాంట్లో నేను చూసిన. సరే పెట్రోల్ పంప్ అన్నాడు, పెట్రోల్ పంప్ ఇంకా కాల్ చేయండి తెలిసి ఉంటే. వినయరెడ్డి ఏమన్నా అడిగిండా, ఏమన్నా చేసిండా అడగండి. ఇంటికి వెళ్ళి ఏదున్నా సరే ప్రజల శ్రేయస్సు కోరడమే మా ప్రభుత్వ లక్ష్యం. నేను గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పిన, నేను బీజేపీకి వెళ్ళి బయటికి రావడానికి కారణం కూడా బీజేపీ టీఆర్ఎస్ రెండు దొందే. వాళ్ళకేమో ఇక్కడ వచ్చే ఆలోచన లేదు, వీళ్ళకి పైన పోయే ఆలోచన లేదు, దొందే కనుక నేను ఈ జీవన్ రెడ్డిని కొట్టాలన్నా ఈ టీఆర్ఎస్ పార్టీని కొట్టాలన్నా నాకు ఆల్టర్నేట్ సోర్స్ కాంగ్రెస్ అని చెప్పి ఆలోచన చేసి నేను నాతో పాటు సుమారు ఒక 25-30 మంది మేమందరం టీమప్ అయి మేమందరం కూడా బీజేపీ నుంచి కాంగ్రెస్ రావడం జరిగింది. జీవితకాలం బీజేపీ అనేది ఈ తెలంగాణ రాష్ట్రంలో రాదు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇన్కమ్ ట్యాక్స్ ఉందో లేదో నాకు తెలియదు. వాడి ఇంటి మీద ఏదైతే అది పోయే ఇల్లు ఉందో లాస్ట్ స్టేజ్ ఉందో ఇల్లు, దాని మీద 4.5 కోట్ల లోన్ తీసుకున్నాడు ఎస్బీఐ అనుకుంటాను నేను అనుకుంటాను. అంకాపూర్ ఇల్లు మొత్తం కథమైపోయారు తెలుసు కావచ్చు. 2010 నుంచి 2014 వరకు వాడు ఎమ్మెల్యే అయిన దాకా సర్వం నేనే వాళ్ళకి పెట్టినా చేసినా వాళ్ళని గెలిపించిన. 1 సంవత్సరంన్నరనే నేను ఉన్న వాళ్ళతో. తర్వాత బయటకు వచ్చిన అంటే ఎందుకు వచ్చిందో చెప్పండి. వాడంత వేస్ట్ నా కొడుకు ఈ భూమి మీద లేడు. క్యారెక్టర్లెస్ ఫెల్లో వాడు ఎవరిని అందరినీ కూడా పీడించే రకం. అవన్నీ చూసి నీతో వద్ద సంసారం అని చెప్పి బయటకు వచ్చిన. నా పని నేను చేసుకుంటే నా దాంట్లో చేయలు పెట్టిన కొడుకు నీ సంగతి చూస్తా అని చెప్పి ఆర్మూర్ గడ్డ మీదకి వచ్చిన. మీ అందరినీ కలిసిన, మీ అందరి అభిమానంతో, మీ అందరి ఆశీస్సులతో తప్పకుండా వచ్చే అసెంబ్లీ ఎలక్షన్లో 100% ఆర్మూర్ గడ్డ మీద గెలుస్తా అని చెప్పి కూడా మీకు అందరికి కూడా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు
మీకు అందరికీ కూడా కమిషన్లు అన్నాడు, కమిషన్లు లేవు, ఏం లేవు, అన్నీ కూడా వానికి ఏమంటారు పచ్చకామర్లోనికి లోకమంతా పచ్చ లెక్క వాడు అన్నీ వాడింది చేసిందంతా వాడే. మేము కాంట్రాక్టర్లు కూడా ఎవడేస్తున్నా కూడా తెలియదు మాకు. నిజమన్నా సీనన్న నేను మా 3 సార్లు 4 సార్లు సీనన్న అన్నాడు కదా, నిజంగా సీనన్న కాంట్రాక్టర్లు కూడా తెలియదు. కొంతమందిని చూసినా మీరు ఒకసారి కాంట్రాక్టర్లు కూడా మీరు ఎట్లా హార్మోన్లో తిరుగుతుంటారు కదా, ఒకసారి కాంట్రాక్టర్ పోయి కలిసి ఏమైనా చేసిండా ఏందని కూడా మేము ఒకటే కోరుకుంటున్నాం. పిలిచిందంటే సంథింగ్ అందుకోసమే సీనన్న